హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ములంకాళ్ళతోటండి ఇలా చేస్తున్నాను. ములంకాళ్ళు ఇలా చిన్న ముక్కలా కోసుకొని మనం ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసి వార్చేసుకోవాలండి. వార్చడానికి కారణం ఇవి మనకి ముడుకుల నొప్పులు ఉన్నా ఏమున్నా వార్చేస్తే దాని దోషం ఉండదని ఇవ్వరు మా అత్తగారు. అందుకని నేను ఇలా చేస్తాను. మేము ఇలా చేసుకుంటాం. ఇందులో జీలకర్ర, మినపప్పు, కరివేపాకు తాలింపు పెట్టుకోండి. నూనె వేసుకొని తాలింపు పెట్టుకొని ములంకాళ్ళు ఉడకబెట్టేసినవి ఉన్నాయి కదండి మనకి, అవి మెత్తగా ఉడికిపోవాలి. ములంకాడ తాలింపులో ఇలాగ వేసుకొని ఒక గిన్నెడు పాలు మనకి ఎంత కావాలంటే అంత రసానికి. నేను ఒక ములంకాడే వాడాను. ఒక గిన్నె పాలు, అలా 2 గిన్నెలు నీళ్ళు వేసుకోండి. ఇలా వేసుకొని మనం ఒకసారి మరగనివ్వండి. ఇది మరుగుతుంటుంది. ఇది మరుగుతున్నప్పుడు మనం నువ్వుపప్పుని బియ్యం పిండి దీంట్లోకి 2 స్పూన్లు నువ్వుపప్పు, 1 స్పూను బియ్యం పిండి, 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని మనం ఇందులో వేసుకోండి. కొబ్బరికాయ కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గ ఉప్పు దించి ముందు వేసుకోండి. అంతేనండి, 10 నిమిషాల్లో అయిపోయి ములంకాళ్ళ రసం రెడీ అయిపోయింది. ములంకాళ్ళ ఆవరసం అంటాం మేము. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.